నీకు గుడ్డితనం కలుగుతున్న సమయాలన్నిటిలో దేవుని వాక్యమే నీ కన్నులకు వెలుగుగా ఉంటుంది. నీ కన్నులకు ఒక బాసికము వలె ఉంటుంది. నీకు ఒక వెలుగుగా ఉండడమే కాదు, ఆ వాక్యము పాదములకు దీపముగా మారిపోతుంది. వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? వాక్యాన్ని వినాలి. దేవుని స్వరం విన్నాకనే నువ్వు వెళ్ళాలి. ఏ పని చేయాలనుకున్నా ప్రభువా నీ సెలవు ఉందా లేదా, నీ పర్మిషన్ ఉందా లేదా, నేను ఈ పని చేయాలనుకుంటున్నా, ఈ పని చేయాలా వద్దా విచారణ చేయాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దావీదంట ప్రతి పనిని దేవుని మీద ఆధారపడి చేశాడట. నేను చెయ్యాలా వద్దా, శత్రువు మీదకి వెళ్ళాలా వద్దా, అమాలేకీల మీదకి వెళ్ళాలా వద్దా, అమోరీల మీదకి వెళ్ళాలా వద్దా, ఫిలిష్తీయుల మీదకి వెళ్ళాలా వద్దా. ప్రతి సందర్భంలో దేవుని స్వరము విన్నాక వెళ్ళాడు. దేవుని వాక్యము పొందుకున్నాక వెళితే జయము నీదే.